హాయ్ హలో అందరికీ నమస్కారం. ఈరోజు నేను బ్యాచిలర్స్ కోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చానండి. వెజ్ నాన్ వెజ్ రెండు కలిపి వండుకుంటే ఎలా ఉంటుందో చూద్దానండి. ఎగ్ మంచి ప్రోటీన్, వెజిటేబుల్స్ మనకి మంచి పోషకాలు ఇస్తాయి. సో బీన్స్కి ఎగ్కి మంచి కాంబినేషను. ఇది మా డాడీ నాకు చిన్నప్పుడు ఒకసారి చేసి పెట్టారు. ఆ టేస్ట్ నేను ఇంకా మర్చిపోలేదు, అంత బాగుంటుంది. సో ఇక్కడ నేను 1/2 kg బీన్స్ తీసుకున్నాను. తర్వాత స్టవ్ పైన కొద్దిగా హాట్ వాటర్ అంటే వాటర్ని బాయిల్ చేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకొని అందులో ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్ని నేను ఇందులో వేసి ఒక 10 minutes పాటు బాయిల్ చేసుకుంటున్నాను. ఒక 70% ఉడికితే చాలండి. మీరు స్టీమ్ కూడా పెట్టుకోవచ్చు బీన్స్ని. నేను ఇక్కడ ఉడికించుకున్నాను. తర్వాత ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని అందులోని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకొని దోరగా వేగిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. అంటే దోరగా వేపుకోవాలి. పచ్చిశనగపప్పు వేసుకుంటే కమ్మగా బాగుంటుందండి. తర్వాత ఒక 1/2 స్పూను పసుపు, అదేవిధంగా పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని 1 స్పూను సాల్ట్, 1 స్పూను కారం వేసుకొని బాగా వేపుకోవాలి. సో ఇవన్నీ బాగా దోరగా వేగిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని ముందుగా హాఫ్ బాయిల్ చేసుకున్న బీన్స్ని ఇందులో వేసి కొంతసేపు మగ్గించుకుందాం. అంటే అందులో ఉన్న వాటర్ పోయేంత వరకు కొంతసేపు మగ్గించుకుందాము. ఇది చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టినా చాలా బాగుంటుంది. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా అయిపోయేలాగా ఈ రెసిపీ వండుకోవచ్చండి. సో నేను ఇక్కడ ఎగ్స్ 2 eggs తీసుకున్నాను. అంటే 1/2 kg బీన్స్ కదా, దానికి నేను 2 eggs తీసుకున్నాను. మీరు కావాలంటే కొన్ని ఎక్కువే కూడా తీసుకోవచ్చు. 3 కానీ 4 కానీ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 తీసుకున్నాను. సో నేను ఇక్కడ 2 eggs బ్రేక్ చేసి బాగా మిక్స్ చేసుకుంటున్నాను నేను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చివర్లో దించుకునే ముందు 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం కొత్తిమీర అది వేసుకొని దించేసుకోవచ్చు. అంతే అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. సో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.